మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి ముందుగా అనారోగ్యంతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ ఎండి మునీర్కి ఆత్మశాంతికే 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పనిచేశానని చెప్పుకునే దివాకర్ రావు మంచిర్యాలలో అభివృద్ధి ఎక్కడ చేశారో వెల్లడిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు దివాకర్ రావు తీరును ఎండగట్టారు. మంచిర్యాలను అన్ని విధాలుగా వెనుకబాటుకు గురి చేసిన దివాకర్ రావు అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మంచిర్యాలలో విద్య, వైద్య సేవలు విస్తృతపరుస్తూ రహదారులను విస్తరింపజేస్తూ ఉంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నాడని ఈ సందర్భంగా వారు ధ్వజమెత్తారు. తన ఇంటి ముందు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంకు ఏర్పాట్లు జరగడం దివాకర్ రావు సహించడం లేదని, దివాకర్ రావు ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా మంచిర్యాలను విద్య, వైద్య పరంగా అభివృద్ధి చేసి తీరుతారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. నాకు నువ్వు పంపి అనే పరిస్థితికి వచ్చింది. ఇవాళ వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ 2 గ్రేడ్ నాయకులు వాళ్ళే ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం ఇక్కడ కనబడుతుంది. సరే, ఇక్కడ వాళ్ళు అంటే నా మీద ప్రేమతో మా వాళ్ళు మాట్లాడతాను, బయట వాళ్ళు మాట్లాడతాను కదా, బయట వాళ్ళు ఏం చెప్తాను చెప్తాను కదా. అవైతే నేను చేసిన నీ భూమిలో పోలేదు కనబడుతుంది కదా, పైన కనబడుతాను. ఇంక వదినకు నేను 4-5 చోట్ల అట్లా 4 కోట్ల దాన్ని 11 కోట్లు చేసి తిన్నాడు అన్నాడు. దాన్ని కూడా చెప్తాను, బాబు నీ ఇంజనీర్లు ఎందరో తీసుకొచ్చుకో, అక్కడ కనబడుతుంది మనది, అన్ని బిల్డింగ్లు కొలుసుకో, మొత్తం జాగా కొలుసుకో, గోడ కొలుసుకో, అవి కట్టిన బిల్డింగ్లు అన్ని కొలుసుకో, మొత్తం మీకు తెలిసిన ఇంజనీర్ తోటి ఎంత తక్కువ ఎస్టిమేట్ అయితే వేసుకురా, అది చెప్పింది ఎక్కడ తక్కువ అయితే. ఇక మిగిలింది ఆయన దేనికోసం ముల్క మంచిర్యాల పట్టణ అభివృద్ధి కట్టి మంచిర్యాల పట్టణానికి మంచిర్యాల కార్పొరేషన్ పరిధికి అన్ని దిక్కులకి రోడ్లు కావాలి. దానికోసం 6 లైన్ రోడ్ చేస్తున్నాం. ఐబీ కాలేజ్ నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు, ఈ లక్ష్మీ టాకీస్ కాడ నుంచి వెళ్ళి ముందుకెళ్ళి ఆ పవర్ సిటీ పక్కన నుంచి లెఫ్ట్ సాయిబాబా గుడి కాడ నుంచి వెళ్ళి లక్ష్మీపేట పోయి హైవేలు వస్తే 6 లైన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏసీ నుంచి పారిపోయే బ్రిడ్జి కూడా ఇందులో శాంక్షన్, బ్రిడ్జి టెండర్ కూడా అయిపోయినట్టు వర్షం. అండాలమ్మ కాడ నుంచి వెళ్ళి 4 లైన్ తీసుకొచ్చి మళ్ళీ కలుపుతున్నాం. ఈ రోడ్ కంటే బెల్లంపల్లి నుంచి వచ్చేటోళ్ళు అటు నుంచి వచ్చేటోళ్ళు టౌన్లోకి రాకుండా డైరెక్ట్ అటు పోయి వెసులుబాటు చేస్తాం. ఇట్లా 6 లైన్ రోడ్, 4 లైన్ రోడ్ మొత్తం ఈ కార్పొరేషన్ చుట్టూ దానికి అవుటర్ రింగ్ రోడ్ అని పేరు పెట్టలే కానీ పెట్టకుండా అన్ని దిక్కులుగా చేసుకుంటూ వస్తాం. దాంట్లో భాగంగానే ఇంకోటి నేను బ్రాండే కాంగ్రెస్ పెట్టిన నా మొక్కమే కాంగ్రెస్ ముఖం. ఇక మిగిలింది ఇంకోటి గుర్రాల పాట అని నేను తెలియచున్నాను. ఆయన నాకన్నా 10-9 ఏళ్ళు పెంచోడు పోవచ్చు అని ఆయనకు ఆవులు అది తెలియదు. అది వెంపల్లి నుంచి వెళ్ళి పాతమంచల ట్యాక్స్ వెళ్తే ఎన్టీఆర్ నగర్ పక్క నుంచి వెళ్ళి అబూదాన్ ల్యాండ్కి వెళ్ళి గర్మీల ఆంజనేయ స్వామి టెంపుల్ వెళ్ళి ముందుకు పోయి ఆ రైల్పట్లకి వెళ్ళి పోతున్నారు హస్పూర్. సో దాంట్లో భాగంగా కూడా ఇప్పుడు సాయికుంట నుంచి వెళ్ళి హస్పూర్ రోడ్ దాకా పెట్టినాం. ఆల్రెడీ శాంక్షన్ కూడా అయిపోయింది. ఇద్దరు రేపు అవుతారు. ఆ రోడ్ మొదలుపెట్టినాం. ఆ తర్వాత అండర్ పాస్ వర్కౌట్ చేసి ఆడికెళ్ళి కూడా చేస్తున్నాం. అంటే ఇట్లా కనెక్టివిటీ తీసుకొస్తాం. అప్పుడు ఏదైతే మా ఇంటి బట్టి ఏదైతే ఇప్పుడు ఈ రోడ్ మీద శాంక్షన్ కాయ తీసుకొచ్చి 2 సార్లు 3 సార్లు కేసీఆర్కి పాలసీ కనిపిస్తుంది. శాంక్షన్ అయితే తీసుకొచ్చి ఒక తట్ట మట్టి తీయలు, ఒక బస్తా సిమెంట్ పెట్టలేదు. గోదావరి బ్రిడ్జ్ గురించి ధాన్యం చేసింది. ఇప్పుడు మాట్లాడే అంతర్గా బ్రిడ్జ్ కూడా ఒక పొక్క తీసింది, ఒక 10 సిమెంట్ బస్తాలు పోసింది, భూమిలోకి మట్టి తీసి శాంపుల్ చేసింది. అది తప్ప అది కూడా ఏం చేయాలి. అదన్నా చేస్తే పని ఏం నాకు అది ప్రాజెక్ట్ అయితే నేను ఉండబోదు కదా, కాలేదు కాబట్టి తప్పకుండా 124 కోట్లు పెట్టిన చేసినాం. 35 కోట్లు రోడ్ కూడా అయిపోయింది. వర్క్ మండే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బ్రిడ్జ్ వరకు కూడా డిజైన్స్ అయిపోయినాయి, శాంక్షన్ అయిపోయినాము, టెండర్లు అన్నీ అయిపోయినాయి. ఆయన ఎవరైతే కాంట్రాక్టర్ ఆయనకి ఆల్రెడీ వచ్చింది. ఇంకొక 10 రోజులు అది కూడా స్టార్ట్ అయింది. కరగంటలు స్టార్ట్ అయింది. హాస్పిటల్ వచ్చినప్పుడు 50 కోట్లు 350 కోట్లు అన్నాడు. 50 కోట్లు వచ్చింది. హాస్పిటల్ ఎట్లా అయింది అన్నాడు. 350 కోట్లు కూడా వచ్చింది. 50 కోట్లకి వెళ్ళి 30 కోట్లు ఖర్చు బిల్లు కూడా అయిపోయింది. స్టార్ట్ అయింది. అది కూడా కళ్ళ ముందే కనబడతాను.